హాయ్ హలో అందరికీ, అందరు బాగున్నారా? వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి పన్నీర్ టమాటా కర్రీ ప్రిపరేషన్ అండి. మంచి రెస్టారెంట్స్ స్టైల్లో పన్నీర్ కర్రీ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి టేస్ట్ అయిన పన్నీర్ కర్రీ ప్రిపరేషన్. దీనికి కావాల్సింది 5 grams పన్నీర్ తీసుకున్నాను, 4-5 మిర్చి, 2 ఆనియన్స్, 7 టమాటా. ఫస్ట్ గ్యాస్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. లైట్గా ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆనియన్ వేసుకుందాము. 2 ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేసేసుకుందాము. టూ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇలా లైట్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఓకే, ఆనియన్ కొంచెం లైట్గా ఫ్రై అయిపోయినాయి. కొంచెం పసుపు పెట్టుకుందాము. 1 స్పూన్ పసుపు పెడుతున్నాను. వన్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 7 టమాటాస్ కూడా కట్ చేసుకున్న టమాటాస్ కూడా ఇందులో వేసేసుకుందాము. టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నానండి. వన్ స్పూన్ సాల్ట్ వేద్దాము. టమాటా, ఆనియన్స్ 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని గ్యాస్ హైలో పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ వెలిగించి కొంచెం ఎడుంపులుగా ఉన్న బాండీని పెట్టుకుందాము. 2 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం లైట్ వేడైన తర్వాత పన్నీర్ ముక్కలు కట్ చేసుకుని కూడా ఇది దేనికోసం అంటే పన్నీర్ ఫ్రై చేసుకోవడానికండి. పన్నీర్ ఇప్పుడు కట్ చేసుకుందాము. 5 grams పన్నీర్ అన్నమాట. పన్నీర్ ముక్కలు కట్ చేసుకుందాము. ఇలా పన్నీర్ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలు కొంచెం వెడుంగా ఉండే కళాయి లాంటి బాండీ లాంటి పెట్టి కొంచెం 2 స్పూన్ ఆయిల్ పెట్టాం కదా, అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఆయిల్ కూడా కొంచెం లైట్గా వేడైపోయింది. పన్నీర్ ముక్కలు వేసేస్తున్నాను. గ్యాస్ స్లోలో పెట్టుకొని ఫస్ట్లో పన్నీర్ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగంటుకుంటుంది. ఇలా హాఫ్ పన్నీర్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇంకా ముక్కలు ఉన్నాయి, 2 సార్లు ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో సరిపోవు కదా, అందుకు. ఇలా లైట్గా గ్యాస్ స్లోలో పెట్టుకొని ఇలా తిప్పేసుకోవాలి. ఎక్కువగా కదిలించొద్దు. అలానే గ్యాస్ కూడా హైలో పెట్టుకోకూడదు, అంతా కాలిపోద్ది. ఇలా కదిలిస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక టమాటాలు కూడా పెట్టుకున్నాం కదా, అవి కూడా లైట్గా బాయిల్ అయిపోయినాయి అన్నమాట. చూసారా, ఈ విధంగా ఉడికిపోయాయి టమాటాలు.
ఇలా ఉడికిపోయిన టమాటాని 20 వరకు జీడిపప్పు వేస్తున్నాను. ఇందులో 20 జీడిపప్పు వేసానండి, గుర్తుపెట్టుకోండి. జీడిపప్పు వేసుకొని కూడా బాగా ఈ టమాటాలు బాయిల్ చేసుకున్నాను. గ్యాస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు కొంచెం చల్లగా అయిన తర్వాత మిర్చి పట్టేసుకుందాము. ఈ లోపల మనం పన్నీర్ కూడా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇలా తిప్పుకుంటూ పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. అలాగే వదిలేస్తే కాలిపోతాయి. తిప్పుకుంటూ పన్నీర్ ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు ఇంకా కొంచెం ఇంకో 2 స్పూన్ ఆయిల్ వేసుకొని లైట్గా వేడి చేసుకొని మిగిలిన ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇంకా పన్నీర్ మిగిలి ఉన్నాయి కదండి, ఇవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా పన్నీర్ ఫ్రై అయినప్పుడు కూడా తినేయవచ్చు. ఇలా డైరెక్ట్గా కర్రీలో కాకుండా పన్నీర్ ఇష్టపడే వాళ్ళు ఇలా ఫ్రై చేసుకుని కూడా తినేయవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. అన్ని పన్నీర్ వేసేసాను. ఇవి కూడా గ్యాస్లో చేసుకొని లైట్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా తిప్పుకుంటే అన్నీ ఇరిగిపోతాయి అన్నమాట. లైట్గా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి పన్నీర్ కూడా. చూసారా, ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఇలాగే తినేయవచ్చు అనమాట. పన్నీర్ ముక్కల్లో అలా తింటున్నా కూడా బాగా టేస్ట్ ఉంటుంది. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు ఇందాక టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, జీడిపప్పు అన్నీ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మిర్చి జాడీలో పెట్టి మిర్చి పట్టేసుకుందాము. ఈ గ్రేవీ అన్నీ పెట్టేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇదే కళాయిని గ్యాస్ పైన పెట్టి ఇందులోనే కర్రీ కూడా ప్రిపరేషన్ చేసుకుందాం అనమాట. గ్యాస్ వెలిగిస్తున్నాను చూడండి. ఇందులోనే కర్రీ ప్రిపరేషన్ చేసుకుందాం. వేరే కళాయి ఏం అవసరం లేదు. 2-3 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. బిర్యానీ ఆకు వేస్తున్నాను 2. ఆలుకలు, దాల్చిన చెక్క అండ్ లవంగాలు వేసానమాట. లవంగాలు, ఆలుకలు 2, లవంగాలు 3, 4, దాల్చిన చెక్క 1 వేసుకున్నాను. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. కొన్ని కరివేపాకు వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి.
ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందాక రుబ్బుకున్న టమాటా గ్రేవీ కూడా అందులో వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇంకో 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అందులోనే మిర్చి జాడీలోనే వాటర్ కొంచెం పెట్టుకొని వాటర్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అంతా ఫ్రై అయిన తర్వాత టమాటా గ్రేవీ వేసుకొని 2-3 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. గ్రేవీని బట్టి వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా వేసుకున్నాను నేను. థిక్గా కావాలా, లూజ్గా కావాలా, ఎలా మనకు కావాలా అలా ఆ టైప్లో వాటర్ వేసుకోవాలన్నమాట. ఎక్కువ ఏం వేసుకోకూడదు. కొంచెం పన్నీర్ కర్రీ అంటే థిక్గానే ఉండాలి కదా, లైట్గానే వేసుకోండి. ఇలా అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. లైట్గా కొంచెమే ఇంట్లో ప్రిపరేషన్ చేసుకున్న గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడంతా గరం మసాలా, 1 స్పూన్ ఉప్పు, ఇందాక కూడా వేసుకున్నాం కదా సాల్ట్, తగినట్టుగా మనం కర్రీకి తగినట్టుగా వేసుకోండి. నాకు కొంచెం తగ్గింది, అందుకే మళ్ళీ 1/2 స్పూన్ నేను సాల్ట్ కూడా వేస్తాను. చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా ఫ్రై చేసుకున్న పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఈ పన్నీర్ కర్రీ చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. పన్నీర్ ముక్క కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. అన్నీ కలుపుకొని గ్యాస్ హైలో పెట్టుకొని 10 నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కర్రీ తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. అలాగే వదిలేయొద్దు, కింద కాలిపోతుంది. చూసారా, ఈ విధంగా ఈ కర్రీ ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఎంతో చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. కర్రీ కూడా ప్రిపరేషన్ అయిపోయింది. కర్రీ ఎంతో టేస్ట్ అయిన పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కర్రీని ఉడికించుకోండి. అంతా కలుపుకొని లాస్ట్కి కొత్తిమీర సర్వ్ చేసుకోవాలి. కొత్తిమీర అండ్ కస్తూరి మెత్తి అండి. కస్తూరి మెత్తి అంటే వేసుకోండి, లేదంటే క్లిప్ చేసుకోండి. ఈ రెండు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఒక లిమ్మకాయ ముక్కలు కూడా పిండుకోవాలి. చూసారా, ఈ విధంగా ఈ కర్రీ ప్రిపరేషన్ చేసుకోవాలి. నేను కారం పొడి కూడా వేసానండి, మర్చిపోతారు మీరు. కారం కూడా మనకు తగినట్టుగా వేసుకోవాలి. ఈ విధంగా ఈ కర్రీ ప్రిపరేషన్ చేసుకోండి. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. ఈ కర్రీ రైస్తో కానీ, రోటీతో కానీ, జొన్న రొట్టెతో కానీ తినవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను. జొన్న రొట్టెతో ఈ కర్రీ సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి. జొన్న రొట్టెతో కానీ, గోధుమ చపాతీతో కానీ, పుల్కాతో కానీ, రైస్తో కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూసి ఈ కర్రీ ప్రిపరేషన్ చేసుకోండి. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ
చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఆల్ బాయ్.